మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో ఈ ముచ్చట అక్రమ సంబంధానికి సంబంధించిన ముచ్చట. నాకు అర్థం కాక 3 సార్లు చదువుకున్నా. మీకు అర్థం కాకుంటే మరొకసారి వినే ప్రయత్నం చేయాలి. ఒక మహిళ ఒక ఆయనకు మరిగిందంట. ఆ మరిగి భర్తను చంపించిందంట. మళ్ళా తర్వాత ఏమైందంటే ఈ మరిగినోనికి ఇంకొక ఆమెతో సోపత అయిందంట. ఆమె కలిసి ఈవనేసేసిరంట. ఈ ముచ్చట 3 సార్లు చదువుకున్నా. భంగిని అర్థం కాలే. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఈయనే ప్రయత్నం చేయాలి. అయితే నాగర్ కర్నూలు జిల్లా ఖానాపూర్ దగ్గరనంట మోదుగుల పార్తమ్మ అనే ఒక మహిళ ఉంటుందంట. ఈ మహిళకు 2012లో పెళ్ళి అయిందట. మగని పేరు వచ్చేసి మల్లయ్య. ఈ మల్లయ్య పార్తమ్మ సంసారం సాపిగా జరుగుతుంది. ఒక కొడుకు పుట్టిందంట. ఆ కొడుకు పుట్టినాక ఈ పార్తమ్మ అంట ఆమెకు మరి దుర్బుద్ధి పుట్టిందో లేకపోతే మరి ఏమైంది పాడైందో కానీ ఇంకొక ఆయన మీద పానం పెట్టిందంట. ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు రాములు. రాములు అంటే ఆయనతో సోపత్ చేసిందంట. రాములు అంటే ఆయనతో సోపత్ చేస్తే భర్తకు తెలిసింది, మల్లయ్యకి తెలిసింది. మల్లయ్య ఏమన్నాడు, ఈ పని కరెక్ట్ కాదు, మనకు కొడుకున్నాడు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న సగం నాకు ఎరికే కానీ జర మారే ఉపాయం చేయని చెప్పిండట. అమ్మ మారే ఉపాయం చేయమంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది, లెస్స కోపం వస్తుంది. ఏం చేయాలనుకొని ఉంచుకున్నాను కాడికి పోయిందట. ఉంచుకున్నాను కాడికి పోయి రాములు మన ఇద్దరం తిరుగుతందుకు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతున్న మగడు ఎట్లా చేసిన మగని పని చేయదనా అంటే తలాడు ఒక్క దెబ్బకి ఒప్పుకున్నట. నువ్వు అని పని చేస్తాను పెట్టినట. అన్నదంట ఈమె. అనగానే ఈ రాములు ఈ పార్తమ్మ ఇద్దరు కలిసి ఏం చేసిరు, ఈ ఎవరు మల్లయ్య అంటే మొగని చంపేసిరు. మొగని చంపి రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. దొరికిపోతే పోలీసులు పట్టుకొని ఏం చేశారంటే ఇద్దరు కొన పోయి జైలు వేసారు. ఇద్దరు జైలు వేస్తే ఇద్దరు బెయిల్ మీద ఇద్దరు బయటకు వచ్చారంట. ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చి ఏం చేసిరు, మళ్ళీ ఎక్కడ పోలే, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి సంసారం చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులుగా సంసారం బాగానే సాగిపోతూ ఉంది. ఎవరిది, ఈ రాములది ఈ పార్తమ్మది. మళ్ళీ ఏం చంపారు, జైలుకి పోయారు, బయటకు వచ్చారు. మళ్ళీ యథావిధిగా అక్రమ సంబంధమో ఏ సంబంధమో ఇక తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కాలం గడిచిపోతుంది. ఇంతల్నే పిల్లలు పెద్దగా అయ్యారంట. ఈ పార్తమ్మకు మళ్ళీ కొడుకుంటాడు కదా, కొడుకు పెద్దగా అయ్యింది. ఈ రాములు కూడా పెళ్ళి అయిందంట. ఈయనకి పిల్లలు పెద్దగా అయ్యారట. వీళ్ళు పిల్లలు పెద్దగా అయ్యి చెప్పు చేతులు పట్టుకున్నాడు. సిగ్గుందా లజ్జుందా మీకేమన్నా, మేము పెద్దగా అయితే మీ అక్రమ సంబంధం ఏందని అంటే ఈడ కాదు, ఈడ మనల్ని బతకనియరు. కానీ నాగర్ కర్నూలు జిల్లా హౌసింగ్ బోర్డు దగ్గర పోయారట. హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర పోయారట. ఈడ కాకుండా ఇంకొకడ బతాం మనం ప్రేమికులు, మన కథ ఏంది, మన కార్ఖాన ఏంది, నువ్వు నేను కలిసి నీ మొగని చంపితే జైలుకి పోయి వచ్చింది పని లేకనా, మళ్ళీ మనం కలిసి సంసారం చేయాలి, మన సాన తిరిగేది ఉందనుకొని ఏం చేసిరంట. ఇక ఎవరు పాడతామ్మా ఈ కొడుకు తీసి పెట్టింది, ఆ రాములు అంటోడు పిల్లలు తీసి పెట్టిరు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఇంకా సైడ్కి పోయిరట. సైడ్కి పోయి అక్కడ ఏదో పని చేసుకొని కూలినాలు పని చేసుకుంటా చేస్తురట. చేస్తున్న తరుణంలో ఏమైంది, ఈ రాములు అంటోనికి ఇంకొక ఆమె పరిచయం అయిందట. ఈ రాములు అంటోనికి ఇంకొక ఆమె పరిచయం అయిందట. ఆమె పేరు వచ్చేసి లక్ష్మి. ఈమె ఇంకా ఈ లక్ష్మి అంటే ఆమె మునగానే ఆడిది. ఈమె ఆడి మనుషులలో కొంతమంది జర తేడా ఉంటారు. ఆ తేడాలో ఏక నెంబర్ తేడా ఈ లక్ష్మి. ఈ లక్ష్మితోటి సోపత అయిందట. లక్ష్మితోటి సోపత అవుతుంటే ఇక ఎంత అయినా ఒక ఆమెతోటి మరిగినాక మళ్ళీ ఒక జర అంత ఎలమాల తక్కువ చూస్తాడు కదా, ఈమెను మందలిచ్చే కాలం లేదంట. అరే ఏమా ఈయన కోసం నేను మొగని చంపితే జైలుకి పోతి, మళ్ళీ వస్తే ఇంటికాడ పిల్లగాని ఇచ్చిపెడితే ఆడపిల్లని ఇచ్చిపెట్టి వచ్చే, మళ్ళీ ఈడేమో నా కాడ ఎలమల్ల అంటలేడు. ఏం కావచ్చు అనుకొని చిన్నగా ఎంక్వైరీ చేసిందట. ఎంక్వైరీ చేస్తారక ఆ పని కాడ ఆలీలు ఇంటి నీ మొగడో మరి ఉంచుకున్నాడు. కానీ ఇంకొక ఆమె మరిగిండే పిల్ల, నీకు తెలియదా పలానా లక్ష్మీ అంటే ఆమెతో మరిగిండని చెప్పిరట. చెప్పేసరికల్లా ఇక అడిగిందట, ఎవరా భయ్ నేను నమ్ముకొని మొగని చంపుకుంటే జైలుకి పోతే మళ్ళీ వస్తే పిల్లలాగమైపోయి అంతమైపోయి మళ్ళీ నువ్వు ఇంకోదాన్ని మరిగినామంట, నీ పిల్లని ఇచ్చిపెట్టి నా ఏమటి వస్తేవి, నా మొగని చంపి నీ ఏమటి వస్తే నీకు ఇంకోది కావాల్సి వచ్చిందా అని అడిగిందంట ఓలి పార్తమ్మ. అడిగేసరికల్లా ఈయనకి కోపం వచ్చింది. ఆయన భర్త అడిగితే ఈమె గట్ట కోపం వచ్చిందో, ఈమె అడిగేసరికల్లా ఈ ఉంచుకున్నాను కట్టిన కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేసినట, ఈ లక్ష్మికి చెప్పిందట. లక్ష్మి మన ఇద్దరం కలిసి తిరుగుతుంటే ఆ పార్తమ్మకు జర నచ్చలేదు. ఏం చేయాలంటే నీకు తెలుసో తెలియదో మొన్న పనిచేసే కాడికి వచ్చి లెస్స తిట్టిపోయింది, నన్ను అడ్డగోలుగా తిట్టింది, దాని మీద నాకు కూడా కోపం ఉంది, మరి ఏం చేద్దాం రాములు అని ఈ లక్ష్మి రాములను అడిగిందట. ఏం లేదు ఆ పార్తమ్మని చంపేద్దామని ఈ రాములు గారు చెప్పిందట. చెప్పేసరికి ఆ లక్ష్మమ్మ రాములు ఇద్దరు ఒకటయ్యి ఎట్లా చేసి ఇవ పని చేయాలనుకున్నట. ఇలా అందరికీ జర అంత మద్యం దాగి అలవాటు ఉందంట వీళ్ళకు. అయితే ఏం చేసిరంట, ఇక బిగ్గర తాగిరంట. ఓలు ఈ లక్ష్మి ఈ రాములు అంటోడు బాగా తాగిరంట. బాగా తాగి ఈ లక్ష్మి అంట ఆమెను ఏం చేసిండ్రు, పాలెం అనే గ్రామంలో లక్ష్మిని ఇచ్చిపెట్టి నువ్వు ఇక్కడ ఉండు,
నేను ఆమె కాడికి పోతా, ఆమె కాడికి పోయి జర మరి ఎట్టెట్టుందో చూసినాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తా, నువ్వు వద్దు కానీ అని చెప్పిండట. చెప్పంగానే ఈ లక్ష్మమ్మ సరే అని ఆడ దిగిందట. దిగాగానే ఈయన పోయి ఏం చేసిండు, ఆ ఖానాపూర్ దగ్గర పోయిండు. ఖానాపూర్ దగ్గర పోయి డోర్ కొట్టిండట. డోర్ కొట్టంగానే ఈమె లేచిందట. లేవంగానే బండి ఎక్కనడట. బండి ఎక్కనగానే ఆ ఖానాపూర్ గ్రామ శివార్లో కొనబోయినట. కొనుక్కోగానే ఇక ఉంచుకున్నాడు కాబట్టి జర సోకు ఎక్కువనే ఉంటుంది కదా. మంచిగా రెడీ అయిందట. రెడీ అయ్యి వెనక కూర్చోగానే ఆడ ఖానాపూర్ శివార్లో ఏది గ్రామ శివార్లో కొనబోయినట. కొనిపోయినాక మంది తీసుకొని పోయిన పోతప్పుడే మందు తీసుకొని పోయి బిగ్గర గుద్దినట్టు బిగ్గర గుద్ది ఇద్దరు మంచిగా శారీరకంగా మళ్ళా కలిసిరంట. ఇంకా సాన్ రోజులు ఆయనో మరి ఎంత అయినా ఇక అలా ఇద్దరు ఒకటేనా పాడైపోను. మళ్ళా శారీరకంగా హాయిగా కలుసుకొని అబ్బా ఇవాళ మస్తు ఎంజాయ్ చేసినవారు అనుకున్న మైకోళ్ళ మళ్ళీ తాగిరంట. ఇక తాగుతూనే ఉండరు. ఇక ఆలపైన ఆలే తాగుతూనే ఉన్నారు. తాగంగా రాత్రి 11:30 అట్ట అయిందంట. అట్ట అయినాక ఇక ఆయన దులుపుకుని సుతర వాపుకున్నాక ఈమె బాగా నిద్రపోయింది. అలసిపోయింది పాడతాము. అలసిపోయి ఏం చేసింది, అట్లనే కునుకు తీసిందట. కునుకు తీయంగానే పైన బిడ్డ పండుకో అని చెప్పి ఆమెకు ఫోన్ చేసిందట. వాళ్ళకి లచ్చింగ్ ఫోన్ చేయాలి. మళ్ళీ ఆ లచ్చింగ్ ఫోన్ చేసి ఏడులో మరి ఇక్కడ సంగతి ఇది అనుకుంది, మరి వస్తున్నావా అంటే నువ్వు వాడు ఆ పని చేసే లోపు నేను ఉత్తగుండి ఏం చేయాలనుకొని ఈయన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుడిలో పోగామే భక్తురాలు వచ్చింది. ఆ భక్తురాలకి కాళ్ళ పట్టీలు ఉన్నాయి, పాడైపోయిన ఆ పట్టీలు కొట్టుకొని వస్తా అని చెప్పిందట. అది దొంగలకే దొంగ ఉన్నట్టుంది. ఆడ పండ చూసి ఆమె దగ్గర ఉన్న పట్టగొలుసులు చిన్నగా లాగించింది. ఆడికి వెళ్ళి పట్టగొలుసులు ఎత్తుకుందా, బొడ్ల చెక్కుని ఇక ఓకే రా అనగానే చిన్నగా వచ్చిందట. మరి ఈయన పోయినట. పోయి ఆమెను ఎక్కించుకొని వస్తారకల్లా 7 అంటే బాయికాడు ఉన్నట్టు. బాయికాడు ఏం చేసి ఇప్పటిదాకా అంటే అన్ని పనులు అయినా నువ్వు సపడే కూర్చోరాదు అని బండి ఎక్కించుకున్నట్ట. బాయికాడు పోయేసరికల్లా సీసాలు అన్నీ ఉన్నాడు, తాగిందంట. బట్ట సొయ్యలేదు, ఏం సొయ్యలేదు. వెళ్ళాక వండేసరికల్లా పోతప్పుడే కత్తిని తీసుకొని పోయి వీళ్ళంతా తీసుకొని పోయి ఏం చేసిరు, ఈ పండ చూసి దాన్ని చూసి ఇసోటి కట్టి ఒకటి అనుకుందట. ఓలు లక్ష్మి అందుకోగా రాములు చూస్తావే వరంగానే అట్లా నెత్తలకెలో పెట్టిందట. నెత్తలకెలో పెట్టాక అనగానే అమ్మలు వెళ్ళి పెడతావు అనుకొని కాళ్ళరేకలు పట్టుకొని తలకాయ తప్పదీసిరంట. కత్తి ఒకటే ఉంది కదా, ఈ పారదమ్మని 7 కాడికి కోసేసిరు. ముక్కలుగా కోసేసి చచ్చిపోయినాక మళ్ళీ పిరిగినట్టు పంపించాలనుకొని ఏం చేసిరు, చిన్నగా కాళ్ళకడాలు ఏంటి మన చెవులకు ఉంటాయి కదా, చెవుల కమ్మలు, మొక్కు పుల్లలు, గట్టి ఏమన్నా బంగారం ఉంటే మొత్తం ఎండి బంగారం అంతా తీసుకుందట. ఓలు లక్ష్మి తీసుకొని రాములు మొత్తం ఉడవికిన రాయి. ఏం చేద్దామంటే ఏముంది, చచ్చిపోయిన శవాన్ని ఎటన చేసి తలగబెడతామని చెప్పారట. తలగబెడతామని చెప్పంగానే అక్కడక్కడ దూలాడుతున్నాగానే ఎడదలగ పెడతాగానే 12:30 అవుతుందట నైట్లో. అర్ధరాత్రి పూట ఎడదలగ పెడతామనగానే ఒక కుప్పాడు అవుపడదట. ఏం కుప్ప అది, మొక్కజొన్న శివుని కోసిరట. అక్కడ వాళ్ళు మొక్కజొన్న శివుని కోస్తే ఆ మొత్తం మొక్కజొన్న చెత్త అంతా ఆడు ఉండేసరికల్లా ఆ చెత్తలు వేసిరట. మరి చెత్తలు వేసిరు కానీ మరి అగ్గిపెట్టే కావాలిగా, అగ్గిపెట్టలేదు. ఏం చేయాలి, అగ్గిపెట్టే కోసం పోదామంటే నేను ఒక్కదాన్ని ఈడెందుకుంటే నీ అమ్మడి వస్తాను వచ్చిందట ఈమె లక్ష్మి రావులు. మళ్ళీ బండి చాలు చేసిరు. మళ్ళీ ఇంటికి వచ్చి అగ్గిపెట్టె తీసుకొని ఈమె దగ్గర తీసుకున్న బంగారం ఏంటి సొమ్ము ఉంది కదా, ఈ సొమ్ములని ఇంట్లో పెట్టి ఇక చలో అని మళ్ళీ బండి ఎక్కిరట. బండి ఎక్కి ఇదంతా క్రమంలో ఇక్కడ తిరిగే క్రమంలో పొద్దురజాము 4 అయిందట. 4కి చిన్నగా వచ్చిరట. 4కి వచ్చి ఈ చెత్త ఆ చెత్త అంతా ఒక్కడు వేసిరంట. ఇవ నల్లకాయ వేసి రోజులు పాడతాము. నల్లకాయ వేసి ఏది మొక్కజొన్న చెత్తకు నిప్పు పెట్టిరా. దాన్ని బగ్గీసి మటమైనది చచ్చిపోయిన చెవైనా సప్పుడు చేయక అలా కాలిపోగానే తెల్లారంగానే అక్కడ గట్టినే బాత్రూమ్ పోతలో బావులకాడికి పోతలో చూస్తారు కదా. అంటే పలాని కాడ ఏమో మంటమంతుంది, ఆసన పాడైపోను, కమర ఆసన వచ్చి పాడవుతుంది. ఏం ఆసన కావచ్చు అనుకొని ముక్కు మూసుకొని చిన్నగా పోయిరట. ఇట్లా చూసుకొని పోయిరట. పోంగ అమ్మా ఏమో తలగబడుతుంది, మనిషి చచ్చిన ఆసన వస్తుంది అనుకొని ఎవరో జర అనుభవంగా ఉంటారు కదా, పోయి చూస్తారకల్లా ఆమె చెయ్యి గాజులు చీరే ఆరం వల్ల ఒకటి అమ్మర కొడుక మనిషిరా అనుకోగానే ఈ చెవులు ఆ చెవులు అనుకుంటున్నాగానే ఊరిలో పడదంట ముచ్చట. ఊరిలో పడగానే ఓలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరట. సార్ గిడిగిడి సంగతి రావాలి మీరు అనగానే పోలీసు వాళ్ళు దాన్ని బట్టి జీప్ వేసుకొని రానే వచ్చిరట. వచ్చి చూస్తారకల్లా బీజులు గాలేదు, ఇంకా చెయ్యి గాలేదు. పెద్ద చెత్త కాదు కదా, మొక్కజొన్న చెట్ట పాడైపోయిన బరుకుని ముట్టించినట్టు అది అంటుకున్నది. కాలినకాడు గాలింది, సగం కాలలే. యువలామ అని చూస్తారకల్లా ఇక ఆడక్కల ఆలీలు చూసి గుర్తుపెట్టిరే, ఇది పలానామే ఇదేంది గాజులామే, చెయ్యి ఆమెదే, చీరామదే అంటే మరి ఎట్ట లెక్క అనగానే ఇంకా చెప్పిరట. అయ్యా ఆమె గిట్ట సంగతి గిట్ట అయిందని చెప్పిరట. ఇక పోలీసులు పోయి ఇద్దరు కాడికి పోయిరట. లక్ష్మి రాములు ఇద్దరు మంచిగా ఇంట్లో కూర్చురట. పోయేసరికల్లా ఇంట్లో కూర్చొని తెల్లారిందంట చాయ్ పెట్టుకొని తాగుతారంట. ఏం సంగతి రాత్రి పని మంచిగా అయిన ఆదర రాములు అని అడిగిరట. పోలీసులు పోయి అమ్మర కొడుక వచ్చినారనుకున్నాడ. ఏం సంగతి సార్ నాకేమెరక సార్ అంటే, మర్యాద చెప్తావా చెప్పా బిడ్డ,
ఏమేం చేసినా వెట్టడి చేసినా బయట మొత్తం కుల్లం కుల్లా చెప్పినట. కుల్లం కుల్లా చెప్తే కొనవై మళ్ళా లోపలేసిరట ఆయన్ని. చూడుని అక్రమ సంబంధాలు పాడైపోను. ఈ భారతమ్మంట ఆమెకు సచ్చినామకు జరనన్న సిగ్గుండాలి. ఆల్రెడీ ఆడ మొగని చంపించింది. మొగని చంపించి ఈయనమ్మడి పోయింది. ఈయనమ్మడి పోయి జైలుకి పోయినాక మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చి మళ్ళీ సంసారం చేస్తున్నాడు. మరి ఈ రావులంటోనికి ఈయన కన్నా ఉండాలి. నా కోసం మొగని చంపించింది. మొగని చంపించి నాయమ్మడి సంసారం చేస్తుంది. పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను ఇచ్చిపెట్టి తను ఇచ్చిపెడితే సరే బతికిన 4 రోజులు మంచిగా బతికి సావాలనుకునే ఆలోచన లేకపోయా. మళ్ళీ ఈ రావులంటోడు దిగేసేటోనికి మళ్ళీ ఇంకొక ఆమె పరిచయం అయింది. ఆమె పేరు లక్ష్మి. మరి ఆమె కన్నా బుద్ధి ఉండాలి. వీడు గతంలోనే ఈ పని చేసి వచ్చిండు. మళ్ళీ గామని తీసుకొని వచ్చిండు. ఆమె కాకుండా నేను వస్తే ఏంది పాడైపోయి మీ మనసులోమా పసలమా అనే ఆలోచన ఉండాలనా? లేదు. ఇంకా వీళ్ళు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు మందు తాగి బాయికాడ వీళ్ళు శారీరకం కలిసే సమయంలో నేను ఉత్తగుండి ఏం చేయాలని వెంకటేశ్వర స్వామి గుళ్ళ నిద్రపోతున్న కాళ్ళ పట్టీలు ఎత్తుకొచ్చింది లక్ష్మి. గిసపోయింటి బయటవాయి దౌల్బాయి గల్దలిగిరి పాడైపోను. ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. ఎప్పటికున్నా కానీ నేను ఎన్నోసారి చెప్పిన దొంగతనము ఫలాంతనము ఎన్నడుకున్నా బయటపడుతుంది. ఇది డేంజర్ అంటే డేంజరు. ఏది అక్రమ సంబంధం కాదు ఇది. గిసమంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక తప్పు చేయడం కోసం ఎన్ని తప్పులైనా చేస్తూనే ఉంటారు. ఇంకో గట్టినేళ్ళు తప్పు చేసారు. మొగని చంపినాక ఈమె చచ్చే అట జైలుగా ఇట జైలుగా గిన్ని రకాలుగా ఈ కథలు పడిరి. ఏం వచ్చి పాడైతే చెప్పురు అక్రమ సంబంధాలు. కొత్తదనం ఇంటే ఉంటుందేమో. ఆ మొగని కాడనో పిల్లం కాడనో ఆడోళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆడోళ్ళే తప్పని కాదు. ఇలా కొంతమంది మొగలు ఈడ మొగోడే అన్నట్టు ఈ రాములు అంటాడు. ఈడు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని మరిగే ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకో మరిగే. అటు మొగని చంపే ఇటు పెళ్ళాన్ని చంపే. ఒక్క ఆడు మనిషి ఇద్దరు ఆడు మనుషులు ఒక్కనే ఇష్టపడితే అటు చంపే ఇటు చంపే. మళ్ళీ రేపనాడు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకేం పని చేస్తున్నాడు. ఇంకొక ఇటువంటి ముచ్చట ఏదో జరిగిందంటే ఇది నాగర్ కర్నూలు జిల్లా ఖానాపూర్ గ్రామంలో జరిగిందంట ఈ సక్కని ముచ్చట.